గం గణపతియే నమః. ఓం కృష్ణాయ నమః. రాధే రాధే. ఈరోజు వీడియోలో మనము భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము నుంచి 34 మరియు 35వ శ్లోకం చూద్దాము. ఆచార్యః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులః శ్వశురః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ఏతాన్న హन्तुमिच्छामि ह्यतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराजस्य हेतोः किं नु मही कृते. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాము. ఆచార్యః గురువులు, పితరః తండ్రులు, పినతండ్రులు, పెదతండ్రులు, పుత్రాః కుమారులు, తథా ఇంకా, ఏవ వాస్తవంగా, చ మరియు, పితామహాః తాతలు, మాతులాః మేనమామలు, శ్వశురాః మామలు, పౌత్రాః మనుమలు, శ్యాలాః బావ బావమరుదులు, సంబంధిన బంధువులు, తథా కూడా, ఏతాన్ వీరు, న హంతుం ఇచ్చామి చంపుటకు నాకు ఇష్టం లేదు, జ్ఞతః చంపబడి, అపి అయినప్పటికీ, మధుసూదన శ్రీకృష్ణ మధు అనే రాక్షసుడను సంహరించినవాడా, అపి అయినప్పటికీ, త్రై లోక్య రాజస్య ముల్లోకములపై ఆధిపత్యం, హేతో కొరకు, కిం ను ఏం చెప్పాలి, మహీకృతే భూమండలము కొరకు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని చూద్దాము. గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మనుమలు, మామలు, బావమరుదులు, ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలను, ధనాన్ని పణంగా పెట్టి మరీ ఇక్కడ చేరి ఉన్నారు. ఓ మధుసూదన, నా మీద వారు దాడి చేసినను నేను వారిని సంహరింపను. ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించినను ఈ భూమండలమే కాదు, ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే ఏం తృప్తి ఉంటుంది మనకు అని అర్జునుడు కృష్ణుడితో అంటున్నారు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి సారాంశాన్ని చూద్దాము. ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుడు అర్జునుని గురువులు. భీష్ముడు మరియు సోమదత్తుడు అతని పితామహులు. భూరిశ్రవుడు సోమదత్తుని తనయుడు వంటి వారు అతనికి తండ్రి వరుస. పురుజిత్తు, కుంతిభోజుడు, శల్యుడు మరియు శకుని అతని మేనమామలు. ధృతరాష్ట్రుని 100 మంది కొడుకులు తన సోదరులు. లక్ష్మణుడు దుర్యోధనుని తనయుడు, తన బిడ్డ వంటివాడు. యుద్ధరంగంలో వేంచేసి ఉన్న ఈ వివిధములైన బంధువులని అర్జునుడు పేర్కొంటున్నాడు. అపి అంటే అయినప్పటికీ అనే అర్థం అన్న పదాన్ని 2 సార్లు వాడాడు. మొదట నేను వారి బంధువును మరియు శ్రేయోభిలాషిని అయినప్పటికీ వారు నన్నెందుకు చంపడానికి పూనుకున్నారు.
రెండవసారి వారు నన్ను హతం చేయాలని కోరుకున్నప్పటికీ నేను వారిని వధించాలనుకోవటం ఎందుకు అని. ఇలా అర్జునుడు బంధువులను చంపటంపై ఉన్న సంశయాన్ని శ్రీకృష్ణుడితో వివరించుచున్నాడు. ఇంతటితో ఈ వీడియోను ముగిస్తూ మరొక వీడియోలో 36వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.